ఈ వీకెండ్ లో ఫ్యామిలీతో కలిసి మంచి మూవీని చూడాలనుకుంటే అజయ్ దేవగన్ గారి లీడ్ రోల్ లో వచ్చిన మైదాన్ మూవీని అయితే చూడండి మామ. ఇది స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో షాహిద్ అబ్దుల్ రహీం గారి బయోపిక్. ఈ మూవీకి అమిత్ రవీంద్రనాథ్ శర్మ డైరెక్షన్ చేశారు. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు. ఈ మూవీలో మెయిన్ గా పాజిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ మూవీలో అజయ్ దేవగన్ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా చేశారు. ఈ మూవీలో ఫీమేల్ లీడ్ రోల్ లో ప్రియమణి గారు అయితే డీసెంట్ గా పర్ఫార్మ్ చేశారు. మెయిన్ గా ఈ మూవీలో స్క్రీన్ ప్లే, రైటింగ్, డైరెక్షన్ అయితే ఎక్స్ట్రాడినరీ గా ఉన్నాయి మామ. ఈ మూవీకి అయితే ప్రాణం పోసింది మ్యూజిక్ డైరెక్టర్ మామ. ఏఆర్ రెహమాన్ గారు బీజిఎంస్ అయితే ఎక్స్ట్రాడినరీగా కొట్టారు. మెయిన్ గా ఈ మూవీలో ఉండే ఎమోషన్ సీన్స్ ని డైరెక్టర్ గారు అయితే పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేశారు మామ. మెయిన్ గా ఈ మూవీ ప్లాట్ అయితే మనకి 1962 లో ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ ఎలా వచ్చింది, దీని వెనకున్న రహీం గారి స్టోరీ ఏంటి, రహీం గారికి ఫుట్బాల్ కున్న సంబంధం ఏంటి, ఈ మూవీ చూసి తెలుసుకోండి మామ. ఓవరాల్ గా ఈ మూవీ రన్ టైం అయితే 3 hours ఉంటది మామ. ఈ మూవీ ఎక్కడ బోర్ కొట్టకుండా ఒకే ఫ్లో లో అయితే వెళ్తూ ఉంటది. మనం ఈ మూవీ చూస్తున్నంత సేపు మనం 1950s లో ఉన్నట్టే ఉంటది మామ. లాస్ట్ 30 minutes లో స్క్రీన్ ప్లే, పర్ఫార్మెన్స్, ఎమోషన్ సీన్స్ అయితే పీక్స్ లో ఉంటాయి మామ. ఇంత మంచి మూవీని బాలీవుడ్ వాళ్ళు ఎలా ఫ్లాప్ చేశారు ఇప్పటికీ అర్థం అవట్లేదు మామ. ఇది ఒక మోస్ట్ అండర్ రేటెడ్ మూవీ మామ. ఈ మూవీని చూసిన వారు మరి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మామ. ఇప్పటిదాకా ఈ మూవీని ఎవరైతే చూడలేదో అమెజాన్ ప్రైమ్ లో మన తెలుగు లాంగ్వేజ్ లో ఈ మూవీని అయితే స్ట్రీమ్ అవుతుంది మామ. వెళ్ళి చూడండి. ఖచ్చితంగా ఈ మూవీని అయితే మీ ఫ్యామిలీ వాళ్ళతో చూడండి మామ. ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది.